సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మన సిటీ కేబుల్ గతంలో ప్రారంభించిన సిటీ ఫోకస్, పల్లెబాట, వార్డు పర్యటనలు, అధికారులతో ముఖాముఖి ఇలా ఎన్నో వినూత్న ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలను తలపెట్టి ప్రేక్షకుల మన్నన పొందుతూ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉన్న వనరులు, ప్రభుత్వ సహకారాలను ప్రణాళికాబద్ధంగా అందిపుచ్చుకుని తమదైన శైలిలో ఆదర్శ సేవలు అందిస్తున్న అధికారులను మరింత ఉత్సాహపరిచి వారి సేవలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో మీ అభిమాన సిటీ ఛానల్ ప్రారంభించిన అధికారితో ఒకరోజు కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఫలితం కోసం ఆశించవద్దు. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయి. పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట, వృత్తి పట్ల సంతృప్తి దానంతటా అదే వస్తుందన్న పెద్దల సూక్తిని అక్షర సత్యం చేశారు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి. తన పని తాను చేసుకుపోతే చాలనుకోకుండా తాను పనిచేసిన అన్ని ప్రదేశాలలో తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తూ వ్యవస్థను, వాతావరణాన్ని మార్చి క్రింది స్థాయి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఎవరా అధికారి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రత్యక్షంగా చూద్దాం. ఇప్పుడు మనకు సాధారణంగా కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూడగానే అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆయన జిల్లా వాసులకు సుపరిచితులు. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ప్రధానమైన రవాణా శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు బాసుగా వ్యవహరిస్తూ ఆయన పరిధిలోని వ్యవస్థను, వాతావరణాన్ని ప్రక్షాళన చేసి నూతన ఒరవడికి నాంది పలికి స్ఫూర్తిగా నిలిచారు. అతి తక్కువ కాలంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజల వద్ద నుండి కూడా ప్రశంసలు అందుకున్న ఉప రవాణా శాఖ కమిషనర్ బసిరెడ్డితో సిటీ ఛానల్ అధికారితో ఒక్కరోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 గంటలకు నిద్ర లేస్తాను. నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మాకు ఇక్కడ ఫారెస్ట్లో ట్రాక్ ఉంది, అక్కడ వాకింగ్కి వెళ్తాను. 6 o'clock ఇంటికి వచ్చిన వెంటనే కొన్ని ఎక్సర్సైజులు, ప్రాణాయామం చేసి తర్వాత న్యూస్ పేపర్ చదవడం జరుగుతుంది. న్యూస్ పేపర్ చదవడం అయిన తర్వాత స్నానం చేసేసి ఆ రోజు జిల్లా వ్యాప్తంగా మా కింది స్టాఫ్కు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఈరోజు ఏమి కార్యక్రమాలు చేపట్టాలి అనేది ఒక ప్లాన్ తయారు చేసుకుంటాను. ఆ ప్లాన్ ప్రకారము ఆఫీస్కి వచ్చిన తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేసి మ్యాక్సిమం సాయంత్రానికల్లా ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదానికి ట్రై చేస్తాను. చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన బసిరెడ్డి 2000 సంవత్సరం డిసెంబర్లో గ్రూప్ 1లో ఎంపికై 6 నెలలు శిక్షణ పొంది రవాణా శాఖలో ఆర్టీఓగా చేరారు. ఖమ్మంలో 5 సంవత్సరాలు, హైదరాబాద్లోని మలక్పేటలో 2 సంవత్సరాలు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్లో మరో 7.5 కాలం పాటు ఆర్టీఓగా విధులు చేపట్టిన ఆయన 2009 ఆగస్టులో చిత్తూరు జిల్లా ఉప రవాణా కమిషనర్గా పదోన్నతి పొంది సెప్టెంబర్ 10న పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. జిల్లాకున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా ఆదాయాన్ని మరింత పెంచి రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపును, స్థానాన్ని తీసుకొచ్చారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం తన వంతు ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఆయన మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడింది. ఫలితంగా బసిరెడ్డి తన పరిధిలోని వ్యవస్థలో ప్రజల సౌలభ్యం కోసం పలు సంస్కరణలు చేపట్టారు. నేను చిత్తూరు జిల్లా డిటీసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ లైసెన్స్ ఇష్యూ చేయడంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా లెర్నింగ్ లైసెన్స్ కానివ్వండి, పర్మనెంట్ లైసెన్స్ కానివ్వండి, ఈ సేవల్లో స్లాట్ బుకింగ్ సిస్టమ్ తేవడం జరిగింది. ఈ స్లాట్ బుకింగ్ వల్ల ప్రజలకు అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళకి కన్వీనియంట్ డేట్లో కన్వీనియంట్ టైంలో స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంలో ఆ లెర్నింగ్ టెస్ట్ కానివ్వండి, పర్మనెంట్ డ్రైవింగ్ టెస్ట్ కానీ అటెండ్ అయ్యి వాళ్ళు టెస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే పాస్ అవుతారో లైసెన్స్లో
అదే రోజు సాయంత్రము స్పీడ్ పోస్ట్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ పంపడం జరుగుతుంది. దీనివల్ల 1-2 రోజుల్లోనే ప్రజలకు వాళ్ళకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ చేరవేయడం జరుగుతుంది. సో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ అనేది ఒక నూతన మార్పు ఈ జిల్లాలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి యూనిట్ ఆఫీస్ కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందంతా మదనపల్లి ఫైల్స్ అన్నీ చిత్తూరుకు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు అక్కడే ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఆ ఫైల్స్ ఇంతవరకు చిత్తూరు వరకు రావాల్సిన అవసరం లేదు. అక్కడే అదే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, అదే ఆఫీస్లో అటెండ్ అయ్యి ప్రజలకు సౌకర్యం కల్పించడం జరిగింది. ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పీలేరు, పలమనేరు ఆర్టీఓ కార్యాలయాలకు సొంత భవన నిర్మాణాల కోసం జిల్లా కలెక్టర్ సహకారంతో స్థలాలను సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించారు. చిత్తూరు, తిరుపతి ఆర్టీఓ కార్యాలయ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మరికొద్ది రోజుల్లో సీఎం చేతుల మీదుగా ఈ భవనాలను ప్రారంభించడానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ పరీక్షకు వచ్చే అభ్యర్థుల సౌలభ్యం కోసం రాష్ట్రంలో ప్రప్రథమంగా సైంటిఫిక్ డ్రైవింగ్ మార్చిను రూపొందించి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. శాఖకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఒక్క ఆఫీసు కూడా సొంత భవనాలు లేవు. నేను వచ్చిన తర్వాత చిత్తూరులో కలెక్టర్ను సంప్రదించి డిటిసి ఆఫీస్కి 6 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో స్థలం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మదనపల్లి, పీలేరు, పలంనేరులో స్థల సేకరణ పూర్తయింది. చిత్తూరు, తిరుపతిలో నూతన భవనము, సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు కంప్లీట్ కాబడినాయి. ఇది కాకుండా రేణుగుంట చెక్ పోస్ట్ కూడా నేను వచ్చిన తర్వాత ఒక అనువైన ప్లేస్కి మార్చడం జరిగింది. ఇంతకుముందు ఉన్న చెక్ పోస్ట్లో ప్లేస్ చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేది. దాన్ని ఇప్పుడు సూటబుల్ ప్లేస్కు మార్చడం వల్ల వాహనదారులకు చాలా సౌకర్యంగా ఉంది. గతంలో ఉప్పల్లో ప్రప్రథమంగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన సైంటిఫిక్ డ్రైవింగ్ మార్చి పట్ల ఆకర్షితులైన సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యక్షంగా అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అంతకుముందు గోదావరి పుష్కరాలను విజయవంతం చేసిన దానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. ఇవే కాకుండా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా లైఫ్ ట్యాక్స్ వసూలు చేసి 2010లో కమిషనర్ ప్రేమచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే 2009, 10, 11 సంవత్సరాలలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అప్పటి కలెక్టర్లు, మంత్రుల చేతుల మీదుగా ఎన్నో ప్రశంసా పత్రాలను, బహుమతులను అందుకొని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు.
ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఇన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, పేరు ప్రఖ్యాతులు గడించిన బసిరెడ్డి అధికార గర్వం, అహం ఇసుమంతైనా లేకుండా సాదాసీదాగా కనిపించడం ఆయన ప్రత్యేకత. నేను ఖమ్మం జిల్లాలో ఆర్టీఓగా ఉన్నప్పుడు అక్కడ కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పల్ రంగారెడ్డి జిల్లాలో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కూడా వేయడం జరిగింది. సో వాటి అనుభవంతో అప్పుడు మా రవాణా కమిషనర్ రేమండ్ పీటర్ గారి సహాయ సహకారాలతో ఈ 6 ఎకరాల ల్యాండ్ను స్థలం ఎటువంటి వేస్ట్ చేయకుండా ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా మేము ఈ డ్రాయింగ్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ను మాకు సిబ్బందికి మాకు సౌకర్యంగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఈ బిల్డింగ్ డ్రాయింగ్ గీసేసి ఈ విధంగా మేము కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు కూడా ఇక్కడ 3 ట్రాక్లు వేయడం జరిగింది. ఒకటి మోటార్ సైకిల్, ఒకటి LMV కార్కి, ఒకటేమో హెవీ డ్రైవింగ్ ట్రాక్. ఈ బిల్డింగు సైంటిఫిక్ డ్రైవింగ్ ట్రాక్ను త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇనాగ్రేట్ అయిన తర్వాత హెవీ డ్రైవింగ్ లైసెన్స్ చిత్తూరులో ఆఫీసులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తన విద్యుక్త ధర్మాన్ని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన క్రమం తప్పకుండా క్రింది స్థాయి ఉద్యోగులను, సిబ్బందిని ఉత్సాహపరుస్తూ తన విధులను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్న 140 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తూ జిల్లాకు ప్రత్యేక స్థానం తీసుకొస్తున్నారు. 101 మంది సిబ్బంది కావలసి ఉండగా ప్రస్తుతం 23 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 2 ఆర్టీఓలతో కలుపుకొని మొత్తం 35 మంది సిబ్బంది ఉన్నారని, లైసెన్సులు, LLRలు, ఫిట్నెస్లు, రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు, టార్గెట్, ప్రోటోకాల్, కాన్వాయ్ వాహనాలు సమకూర్చడంతో పాటు అటవీ, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన వాహనాలను తనిఖీ చేయడం, ప్రమాద సంఘటన స్థలాలను సందర్శించడం, ఇలా ఎన్నో సేవలందిస్తున్నారు. రవాణా శాఖలో ఉద్యోగం చేయడం ఓ మల్టిపుల్ వర్క్ అని బసిరెడ్డి భావిస్తారు. గవర్నమెంట్ 140 కోట్ల రెవెన్యూ టార్గెట్ ఫిక్స్ చేసింది చిత్తూరు జిల్లాకి. మా దగ్గర 23 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, 2 ఆర్టీఓలు, నేను. వీరి ద్వారానే ఈ 140 కోట్ల ఆదాయం వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. రవాణా శాఖ చిత్తూరుకు సంబంధించి టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ అటెండర్ నుంచి నా వరకు 101 మంది. వీరిలో దాదాపు 40 మంది వేకెన్సీలు ఉన్నాయి. సో అటెండర్ నుంచి నా వరకు ప్రస్తుతం పనిచేస్తున్న వారు 70 మంది. సో ఈ 70 మందితోనే మేము ప్రజలకి ఎవ్రీ డే లైసెన్స్ ఇష్యూ చేయాలి, పర్మిట్లు ఇష్యూ చేయాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాలి, కొత్త వాహనాలు న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి, బండ్లు ఏదైనా కన్వర్షన్ చేయాలంటే కన్వర్షన్ చేయాలి, తర్వాత ఈ రెవెన్యూ టార్గెట్ అచీవ్ చేయాలి. ఎస్పెషలీ ఈ చిత్తూరు జిల్లాకి ఈ ప్రోటోకాల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. విఐపీలు ప్రతి వారం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వారికి ఈ కాన్వాయ్ వెహికల్స్ మేమే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొన్ని బండ్లను సీజ్ చేసేసి ఆ వాహనాలను వేలం చేయాలంటే మా నుండి అప్సెట్ వాల్యూ ఆ వాహనాలకు సంబంధించి అడుగుతారు. సో ఆ వర్క్ కూడా మేము అటెండ్ కావాలి. తర్వాత జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే వెహికల్స్ను కూడా మా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ వర్క్స్ రవాణా శాఖ అటెండ్ కావడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి సహకారం లభిస్తే తన సేవలను మరింత విస్తృతం చేస్తానంటూ ఆయన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చూస్తుంటే బసిరెడ్డికి తన విధుల పట్ల అంకితభావం, చిత్తశుద్ధి, తపన ఎంత ఉందో స్పష్టమవుతోంది. ఇలాంటి అధికారులకు సహకరిస్తే సమాజంలో మరిన్ని మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి
ఆదర్శవంతమైన నవ్య సమాజ సాకారం అంత కష్టసాధ్యమైన విషయమేమీ కాదు. సాధ్యమైనంత వరకు డిపార్ట్మెంట్ పరంగా పేదవారికి ఎక్కువ సహాయం చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా సహాయం తప్పకుండా చేస్తాను. ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి పేదవాడికి కూడా సత్వర న్యాయం జరిగేలా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ జీవితాంతం ప్రజలు గుర్తుంచుకునేలా డిపార్ట్మెంట్ పరంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో కానీ, ఆఫీస్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ, అదేవిధంగా మంచి క్వాలిటీ డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ట్రాకులు ఏర్పాటు చేయడంలో కానీ తప్పకుండా వెళ్ళిన చోటల్లా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్లో రిటైర్ అయిపోయే లోపల పేదవారి కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాను. పబ్లిక్కి నేను ఇచ్చే మెసేజ్ రోడ్ సేఫ్టీ పరంగా ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు 18 సంవత్సరాలు కూడా నిండని వాళ్ళకి డ్రైవింగ్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరము. దయచేసి దాన్ని అవాయిడ్ చేయాలి. డ్రైవింగ్ చేయడానికి కావాల్సిన అర్హతలు వచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ నియమాలను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తూచా తప్పకుండా పాటిస్తే మనం చాలా వరకు ప్రమాదాలు నివారించగలుగుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బసిరెడ్డి లాంటి అధికారులు వివిధ ప్రభుత్వ శాఖాధిపతులకు స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. ఇదే మా కార్యక్రమ ఆశయం కూడా.